ఓడించింది విధి. అసలు ఏం జరుగుతుందో తెలియని అయోమయంలో ఆది. గెటప్ సీను గెటప్ లోనే ఏదో ఉంది. అసలు ఇంతకీ ఏమైంటుంది అది తెలియాలంటే లెట్స్ వెల్కమ్ హై ఫర్ ఆది అండ్ రైజింగ్ రాజశ్రీ. అబ్బా ఈ ఎంట్రీలు సాంగ్లు తిరగలేకపోతున్నానండి. నీదేముంది, ఒకప్పుడు తిరుగులేని లీడర్లు ఇప్పుడు తిరగలేని లీడర్లు అయ్యారు. జరుగుతాడు ఇక్కడ లీడర్లు అంటే మన టీం లీడర్లు అండి. మీరు మళ్ళీ వేరే చోటకి వెళ్ళారు. అవునండి, రాత్రి నిద్దట్లో భయం వేసింది, ఇటు తిరగండి అంటే తిరగలేదే. అంటే నేను భయంతో చచ్చినా పర్లేదా? సుధీర్ టీంలో సన్నిం చేసుకున్నా బాగుండు. చేసుకోవాల్సింది. వాడి మొహంలో గుంతలు నువ్వు, నీ మొహంలో గుంతలు వాడు లెక్కేసుకుంటూ కాలం గడుపుకునేవాళ్ళు. ఏం మాట్లాడుతున్నారండి మీరు అసలు? అని మిమ్మల్ని ప్రేమతో పెళ్లి చేసుకున్నానండి. అంటే నేనేంటి చలికాలంలో చలికి తట్టుకోలేక చేసుకున్నానా ఏంటి? ఆ కోట నరసింహ గారు తిరిగి కట్నం ఎత్తాను చేసుకోమంటే మిమ్మల్ని చేసుకున్నాను, చూసారా? నీకు ఎదురు కట్నం కాదు కదా, ఎదురు బొంగు కూడా ఎవరు ఇవ్వరు. ఎదురు కట్నం ఇచ్చి చేసుకోవాలనిపించే వాళ్ళు కొంతమంది ఉంటారే. మన దరిద్రం ఏంటంటే వాళ్ళు ఆల్రెడీ చేసుకొని ఉంటారు. ఆహా, ఆవిడంటే అంత ప్రేమ. సుధీర్ది రష్మిది జస్ట్ కాంబినేషనే. నాది అనసూయది ఏదో ఎమోషన్, అది ఆవిడకి కూడా తెలియదు. ఆ ఏటీఎం కార్డు ఇలాగే ఉండి షాపింగ్కి వెళ్ళాలి. ఎక్కడ ఉంది? 3 రోజుల క్రితం వాడు ఎవడో కొట్టేశాడు కదా. మరి 3 రోజుల క్రితం కొట్టితే పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలి కదండి. ఆ కొట్టేసిన నీకంటే తక్కువ ఖర్చు పెడతాడు, అందుకే ఇవ్వాల. ఆ పక్కింటి సుజాత చూడండి, కొత్త చీరలో తెక్కొనుక్కుంటుంది. మీ ఆడాలకి ఇంకో ఆడవాళ్ళు ఏమైనా కొనుక్కుంటే జలస్ ఫీల్ చచ్చిపోతారే. అంటే రోజా గారు అనసూయ గారు ఎందుకుండదు? ఇప్పుడు బాహుబలిలో శివగామిగా ఆవిడ చేసి దేవసేనగా ఆవిడ చేసి ఉంటే ఇద్దరి మధ్య ఆ గొడవ నేచురల్ గా ఉండేది. ఇంకో 1000 కోట్లు ఎక్స్ట్రా వచ్చేది. రేష్మి ఏం క్యారెక్టర్ చేసిందో? బల్లాల దేవా. ఏమండి, నా క్యారెక్టర్ ఏంటండి? నువ్వు ఫస్ట్ పార్ట్ లో దేవసేన, పుల్లలు ఏరుకోవటంలో నీ నేచురాలిటీని ఎవరూ మించలేరు. అప్పుడెప్పుడో గ్లిజరన్ లేకుండా సావిత్రి నటించేదంట, కానీ ఇప్పుడు ప్రతి ఇంట్లో ఉన్నారు అలా నటించే వాళ్ళు, మామూలుగా లేరు. ఊరకు ఒప్పుకుంటూ వస్తారు. నీ ఇలాంటి పిల్ల ఏంటండి అందులోంచి చూస్తున్నారేంటి? నీ మీద కోపం వచ్చినప్పుడు ఇలా ఫోర్క్ మధ్యలో నుంచి చూస్తే చాలు, మిమ్మల్ని ఏదో జైల్లో చూసిన ఫీలింగ్ వస్తుంది మాకు. సరే గానీ అది ఇందాక తలనొప్పి అన్నారు, పోయిందా? పోయింది, ఇప్పుడే లోపల పోయింది. పిల్లలను చదివే బదులు పేపర్ చదువుకోవటం బెటర్. వీళ్ళకి జ్వరం వచ్చి నోట్లో థర్మామీటర్ పెడితే తప్ప వీళ్ళు సైలెంట్ గా ఉంటారండి. దేశంలో 99% అమ్మాయిలు నమ్మిన వాళ్ళ కోసం ప్రాణాలు ఇస్తారు. ఈ జోక్ చదివి ఒక వ్యక్తి నవ్వి మృతి. రానున్న 24 గంటల్లో వర్షాలు, 3 పెగ్గులు, 4 రగ్గులు, నాటుకోడి, నాజుగ్గా ఉండే అమ్మాయిని పక్కన పెట్టుకోండి. ఎలాంటి సూచనలు కూడా ఇస్తున్నారా? పిల్లలు ఎక్కడా? బాబు, పాప అన్నావంటే ఎదురవనా, అన్నిపై ఉన్నావంటే నిదరవనా. అమ్మ, కొడుకు, కూతురు కాసేపు నానక్రాగూడలో ఉన్నావా నల్లమల్ల అడవుల్లో ఉన్నావా అర్థం కాల. ఏం నాన్న శృంగారం వేరా, ఇప్పుడే లేచావా? చిచ్చి ఊరుకోనా. శృంగారం అంటే ప్రతి ఒక్కడు చీ అంటాడు. దేశ జనాభా మాత్రం 120 కోట్లు. ఎట్నుంచి వచ్చారో తెలియదు. ఏంటన్నా నా గురించి మీకు తెలీదా? చేసేవేమో ఎదవ పనులు, చెప్పేమో ఎండమూరి కథలు. నానా మీకు విషయం చెప్పాలి. నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను. ఆ అమ్మాయిని ఇచ్చే పెళ్లి చేయాలి. చేయకపోతే పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోను. ఏమండి, నీళ్ళు కూడా తాగడటండి? నీళ్లు లేకపోయినా నీళ్ళు చిత్రాలు చూసి బతుకుతాడు. వాడి గురించి ఎందుకులే కానీ. వాడికంటే ముందు నువ్వు పోయేలా ఉన్నావు. ఎక్కువ చెప్పకు. ఏంట్రా ఏదో అది మెడా మైదా పిండి తగ్గిసుకుతున్నా ఏంట్రా? ఆపు. చైనా పెళ్లి కోసం వీడు పడే ఆతృత చూస్తుంటే జనాభా లెక్కలకు కూడా జ్వరం తెప్పిస్తాడు వీడు. ఒరేయ్ నేను చేస్తా పద. ఎక్కడ వాళ్ళు? జూబ్లీహిల్స్ లో. పద వెళ్దా పద. నాన్న నీకు వస్తుంది చెప్పడం మర్చిపోయాను. వాళ్ళు పెద్ద ఫ్యాక్స్ నాన్న. ఎక్కడున్నాడు వాడు? ఎవరనుకున్నారా? మెల్లో గొలుసు లేదు కదండి, మనిషి అనుకున్నామండి. ఆయనే మా మాంగారు. నేను పెళ్లి కొప్పుకోపోతే కొండ మీద చేసుకుంటానన్నా. ఆ కొండ ఇదేనా?
ఏయ్, ఆ. ఎందుకు వచ్చారు? మా అబ్బాయి మీ అమ్మాయిని ప్రేమించాడండి, పెళ్లి చేస్తామని వచ్చాం. అమ్మా తమన్నా, సెర్చ్లోన భూమి మీద ఎక్కడైనా ఇంత గొప్ప అందగత్తి ఉంటుందా? తమన్నారు ఇది. ఉమ్, ఒరే తమన్నా చీకట్లో కూడా వెలిగిపోద్ది, దీని వెలుతురులో కూడా ఎత్తుక్కోవాలి. నానా నువ్వు అలా కౌంటర్లు వేస్తే పెట్టినా అది ఏదో అయింది చూడండి. మీ అబ్బాయి మాకు చాలా నచ్చేసాడు. బట్ వన్ కండిషన్, ఏంటది? మా అమ్మాయికి ఇచ్చి పెళ్లి చెయ్యాలంటే మా అబ్బాయికి కూడా పెళ్లి చెయ్యాలి. చేద్దాం, మా అమ్మాయి ఖాళీగానే ఉందిగా. అదేంటన్నా మీరు అలా మాట ఇచ్చేస్తే ఎలాగా? ఆడు కాలిపోతున్నాడు. ఫ్యాక్షనిస్ట్ కొడుకంటే వాడు ఇంకా పెద్ద ఫ్యాక్షనిస్ట్ అయి ఉంటాడు. పిలిపించరా మీ బాబుని. మీ అబ్బా మీ అబ్బాయి నరికేశాడా? లేదు, కొరికేసాడు. కొరికేయటం ఏంటండి? కోరుకున్న నా ప్రియుడా, దూరమైన ఓ సఖుడా, చాలిలేని రాక్షసుడా, గుండెలోని స్నేహితుడా, నిజమున్న మన్మధుడా, చీకటింట చంద్రుడా, చిత్రమైన ఓ కలలా, సరసకు నువ్వే నువ్వేరా, ఎలా విడిచి బతకను పిల్లోడా, నువ్వే కనపడవా కలారా, నిన్నే తలచి తలచినే ఉన్నారా నా ప్రియ సఖుడా. ఏంటి ఎలా వచ్చావు? నువ్వు చూడు. ఏంట మళ్ళా కొడతావు? ఊరు ఊరు మంగళమే పడింది, నా మీద పడ్డావేంట్రా బాబు? పోరా బెప్పం బెప్పం. నువ్వు చూడు చూడకపో. నే చూస్తూనే ఉంటా. బెప్పం వెళ్ళవా? నువ్వు తిట్టినా నీ నోటి వెంట బెప్పం వచ్చిందని సంబరపడతా. చూసుకోపో. పిలవండి మీ బిడ్డని. బిడ్డ రా. కోరుకున్న నా ప్రియుడా, దూరమైన ఓ సఖుడా, చాలిలేని రాక్షసుడా, గుండెలోని స్నేహితుడా, నిజమున్న మన్మధుడా, చీకటింట చంద్రుడా, చిత్రమైన ఓ కలలా, సరసకు నువ్వే నువ్వేరా. నువ్వు యాంకర్ ఎక్కడ నువ్వు ఎస్ ఏం చేస్తావు? యాంకర్ అన్నావుగా. ఆర్ఎస్ బ్రదర్స్, ఫ్రీడమ్, గోకాకు, సాయి సూర్య, వైభవ్ అని ఓ చెట్ట చదివేస్తావు. మా ఊళ్ళో రంగమ్మ అత్త కూడా అలాగే చదువుతుంది, కిరాణా సామాను. నాన్న నాకెందుకు తేడాగా కనబడుతున్నాడు నాన్న. ఏంటి అది నీకు అనిపిస్తుందా? బిడ్డ, నాన్న మీ చెల్లికి ఆ అబ్బాయి నచ్చాడు. నాకు కూడా నచ్చాడు. నీకు నచ్చవలసింది వాడు కాదు, ఆ అమ్మాయి. అంటే నచ్చాడు అన్న మాట కూడా చెప్పే స్వాతంత్రం లేదా నాకు? ఇదిగో అమ్మాయితో ఏమన్నా మాట్లాడే పని అయితే మాట్లాడు. అబ్బా నెయిల్ పాలిష్ చాలా బాగుంది. ఎక్కడ తీసుకున్నా రే బ్రాండ్ ఇది. నాన్న ఏంటి నాన్న ఇది? ఏమో నీకేమో మాలిష్ కావాలి, వాడికేమో పాలిష్ కావాలి, మధ్యలో మేము తెస్తున్నాం. డైలాగ్ చెప్పు, పవర్ఫుల్ డైలాగ్ ఒకటి మేము వినాలి, అప్పుడే మేము పెళ్లి ఒప్పుకుంటాం. బడి దగ్గర కొడతా, గుడి దగ్గర కొడతా, ఇంటింటికి దూరి ఏరి ఏరి కొడతా. చెప్పు. బడి దగ్గర కొడతాను, గుడి దగ్గర కొడతాను. ఈ దరిద్రాన్ని నేను చూడలేకపోతున్నాను, వాళ్ళిద్దరికి పెళ్లి చేసేయండి. నాన్న ఎలా ఉంది మా జంట? అబ్బా యుగాంతం చూసినట్టే ఉంది, ఇంకెళ్ళండి. ఎలాగో పెళ్ళయింది, హనీమూన్ లండన్ లో చేసుకోవాలనుకుంటున్నాం. ఎందుకు ట్రైన్ ఎక్కండి, అక్కడ వచ్చే డబ్బులతో మీరే స్పెషల్ ఫ్లైట్ కొనుక్కోవచ్చు. వెళ్ళండి. ఇంక లోపలికి పోతా. కొన్ని సంవత్సరాల తర్వాత ఏమైంది? మీరేమో కలిసి ఉండమని పంపించారు, వాళ్ళేమో కలిసిపోయారు నాన్న. ఎవరు? కోరుకున్న నా ప్రియుడా, దూరమైన ఓ సఖుడా, చాలిలేని రాక్షసుడా, గుండెలోని స్నేహితుడా,
మిసమున్న మన్మధుడా చీకటింట చంద్రుడా. పవర్ హౌస్ లాంటి ఛార్జింగ్ కూడా పనికిరాని పవర్ బ్యాంక్ చేసావు కదరా. స్టార్టింగ్ నుంచి పెళ్లి 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 అన్నావు కదరా. ఎవడో ఊసిన కిల్లిలాగే లిప్స్టిక్ లేంట్రా. ఏరా ఈ కొరికేటాలేంట్రా? బయటికి గంభీరం కనిపిస్తాను కానీ నేను కూడా ఏ నువ్వు కూడా కొరుకుతావా? ఈయనేంటి ఇలా ఉన్నాడు బాబు గారు? మీరు అలా అంటుంటే ఏదో అనుకున్నా, దగ్గరకు వస్తే చాలా చాలా భయంకరంగా ఉన్నాడు సీన్ దగ్గరికి వస్తే. ఓ ఓ బాబు గారు నాకు దొరబాబు యాక్షన్ బాగా నచ్చింది. కాలిపోతున్న ఆఖరికి ఆ బతుకట్ట బస్ స్టాండ్ చాలా బాగుంది. అది Thank you, nice. రోజా గారు నాకు ఇక్కడ దగ్గరకు వచ్చి బాబు గారికి లుక్ వేస్తుంటే నవ్వు ఆగట్లేదు అసలు. ఆ హార్న్ ఒకటి. సో ఏదో సాధిస్తారనుకుంటే వాళ్ళిద్దరు సెట్ అయిపోయారు లాస్ట్ కి. ఫన్నీగా ఉంది.